మీ అక్కకు కుశలమేనా అభితవ అగ్రజ అంటే దానికి కదా అభితవ మమ అగ్రజాయ మీ వయస్యకు కుశలమేనా అభితవ వయస్యాయా కుశలం మమ ఈ విధంగా కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఇంకా వాటన్నింటినీ మీరు చూసినట్టుగా నేర్చుకోవాలి. తర్వాత అక్కడ చెప్పుకున్నట్టుగా అత్ర అత్ర అంటే ఇక్కడ ఇక్కడకు, తత్ర అంటే అక్కడ అక్కడకు అనేటమాట. అత్ర ఇక్కడకు. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇక్కడకు ఎవరి వచ్చినది? అత్ర అద్య కా అని చెప్పుకోవాలి అన్నమాట. ఎందుకంటే స్త్రీలింగం కనుక కా ఆగత. అత్ర అద్య కా ఆగత. ఇప్పుడు ఇక్కడకు సీత వచ్చినది. అద్య అత్ర సీత ఆగత అని సమాధానం చేసుకోవాలన్నమాట. అక్కడకు ఎవరికి వెళ్ళినది? తత్ర అంటే అక్కడ అక్కడ అక్కడకు ఇప్పుడు అర్థం అవుతుంది. అక్కడకు ఎవరికి వెళ్ళినది అంటే అక్కడకు రమ వెళ్ళినది. తత్ర ఇప్పుడు ఇక్కడకు ఎవరి వచ్చినది? అద్య అత్ర ఇప్పుడు ఇక్కడకు నీల వచ్చినది. అద్య అత్ర. ఇలాంటివి వాక్యాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ మీరు చెప్పుకోవచ్చు. ఇది అది రేణుక యొక్క పుస్తకము. నేను సీత యొక్క వయస్సును. నీవు కృప యొక్క వయస్సు కదూ. త్వం కృపాయా వయస్యాను. అరుణ యొక్క వయస్సు ఎవతే అని ఈ విధంగా ఈ వాక్యాలన్నీ కూడా మీరు చెప్పుకోవచ్చు. ఈ బాలిక ఎక్కడ నుండి వచ్చినది అని ఇలా వాక్యాలు చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు చక్కగా జాగ్రత్తగా మొట్టమొదటి పేపర్ మీద జాగ్రత్తగా చదువుకుంటే అవన్నీ కూడా మీకు అవుతాయి. జాగ్రత్తగా చూసుకోవచ్చు. మొదలు పెడుతున్నాం. ఇంతవరకు దాకా మనం ప్రథమావిభక్తి వాక్యాలు చెప్తున్నాం. ఒక్కనండి. అహం రామ, త్వం రామ, సహా రామ, ప్రథమావిభక్తి వాక్యాలు. సంబోధన ప్రథమావిభక్తి వాక్యాలు కూడా చెప్తున్నాం మనం. రామ నమస్తే, అభి కుశలంతే, రామ అద్యత్వం కుత్రగతః, రామ అద్యత్వం కుతః ఆగతః. ఇది సంబోధన ప్రథమావిభక్తి వాక్యాలు. ఆ తర్వాత మనం ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థీ విభక్తి, పంచమీ విభక్తి పెట్టి షష్ఠీ విభక్తిలోకి వెళ్ళాం. షష్ఠీ విభక్తిలో మూలానికి చివర రామ అనేటువంటిది మూలమైతే దానికి చివర స్యా అనేటువంటిది చేస్తుంది. షష్ఠీ విభక్తిలో తెలుగు ప్రత్యయాలేమిటి? అనేటువంటిది. తెలుగులో ఉండేటువంటి కొన్ని యొక్క అనే వాటికి బదులు సంస్కృతంలో సియా అని మాత్రమే చేరుతుంది. అకారాంత పుంలింగ శబ్దాలు రామ మొదలైన వాటికి. కాబట్టి రామస్య అని అవుతుంది, కృష్ణస్య, గోపాలస్య. దానికి పక్కన పుస్తకం అనేది పెట్టండి. పుస్తకం అనేది సంస్కృతమే, నపుంసకలింగమి. రామస్య పుస్తకం, రాముని యొక్క పుస్తకము. తర్వాత ఏతత్, తత్ అని రెండు పదాలు ఉన్నాయి. ఏతత్ అంటే ఇది, తత్ అంటే అది. ఏతత్ రామస్య పుస్తకం అనండి. తత్ కృష్ణస్య పుస్తకం. ఈ వాక్యాలను మీరు మొట్టమొదటి పత్రంలో ఒక్కొక్క పదమే రెండేసి పదాలు తీసుకుని చెప్పుకుంటూ పోతుంటే మీరు బాగా ఈ వాక్యాలు ఉంటాయి. ఏతత్ రామస్య పుస్తకం, తత్ కృష్ణ
పుస్తకం అనే దానికి బదులుగా ఇంకా చాలా పదాలు ఉపయోగించవచ్చు. అవన్నీ దీంట్లో పేపర్లో ఉన్నాయి. వాటిని చూసుకుని చక్కగా వాక్యాలు కూడా నేర్చుకోవచ్చు. తర్వాత అహం నేను మమ నా యొక్క అనండి. త్వం నీవు తవ నీ యొక్క వీటిని ఉపయోగిద్దాం. ఇప్పుడు అవి కుశలంటే అని ఒకళ్ళని మనం ప్రశ్న అడిగాం. అవి కుశలంటే నీకు కుశలమేనా అని అడిగాం. అడిగితే వాడు సమాధానం చెప్పద్దు అని దానికి మమ కుశలం ఏవా అని. అవి కుశలంతే అంటే నీకు కుశలమేనా, దానికి సమాధానం ఏమని అని నాకు కుశలమే. ఆ తర్వాత ఏం చేశాం? అవి తవ మాతామహస్య కుశలం మమ మాతామహస్య కుశలం అనండి. అవి తవ పితామహస్య కుశలం అవి తవ మాతులస్య కుశలం అవి తవ జనకస్య కుశలం అవి తవ అగ్రజస్య కుశలం అవి తవ అనుజస్య కుశలం. ఇప్పుడు మనం ఈ అందరినీ కలిపి ఒక్క మాటగానే అందరికీ కుశలం కృష్ణ అందరికీ క్షేమం అని చెప్పడం అనే వాక్యం కూడా ఒకటి చేయొచ్చు. ఏమిటంటే అపితవ మాతామహస్య పితామహస్య మాతులస్య జనకస్య అగ్రజస్య అనుజస్య కుశలం అంటే అందరికీ కలిపి ఒక్క మాటలోనే కుశల ప్రశ్న వేసినట్టు అయింది. దానికి సమాధానం మమ మాతామహస్య అని చెప్పేశాం. అయితే ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా కుశలమేనా అని అడగాలి కదా. అన్నప్పుడు అపితవ అనుజస్య తర్వాత అపితవ అంబాయా కుశలం అని అడగచ్చు. అపితవ అంబాయా కుశలం మమ అంబాయా కుశలం అపితవ అగ్రజాయా కుశలం మమ అగ్రజాయా కుశలం అపితవ అనుజాయా కుశలం మమ అనుజాయా కుశలం. ఇప్పుడు మొత్తానికి అందరికీ చెప్పేటప్పుడు అపితవ మాతామహస్య దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్పండి. కృష్ణ అంటే కృష్ణ కదా. దానికి సమాధానం అని సమాధానం అన్నమాట. ఇలా ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, మనం కొత్త పాఠం నేర్చుకుంటున్నాం. ఏమిటంటే నీ పేరు ఏమిటి అని అడగాలి సంస్కృతంలో. తవ నామ కిం, తవ నామ కిం ఒక మాట చెప్పి వాళ్ళందరికీ కుశలమేనా అని దాంట్లో స్త్రీలింగాలు కూడా మనం చెప్పాం. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నీ పేరు ఏమిటి అని అడగాలి. అడగడానికి మనం నీ అహం నేను మమ యొక్క త్వం నీవు తవ నీ యొక్క అని మనకు వచ్చు కనుక అందులో తవ అని ఉపయోగిస్తాం. తవ అంటే నీ యొక్క, నామ నామ పేరు అనడానికి నామ అంటారు. ఏమంటారు? తవ నామ. నపుంసకలింగంలో కిం అన్నారు. ఏమిటి అనడానికి కిం. తవ నామ కిం. తవ నామ కిం అంటే నీ పేరు ఏమిటి. తవ నామ కిం. తవ నామ కిం. మళ్ళీ అండి దానికి సమాధానం మమ నామ రామ. తవ నామ కిం మమ నామ రామ. తవ నామ కిం శ్రీకర. తవ నామ కిం కుమార. తవ నామ కిం
ప్రవీణ. తవ నామ కిం అంటే మమ నామ శివ, తవ నామ కిం అంటే మమ నామ శంకర అని ఈ విధంగా నీ పేరు ఏమిటి అంటే నా పేరు ఇది అని చెప్పడం నేర్చుకున్నాం అన్నమాట. తవ నామ కిం. తర్వాత దక్షిణ వామ. దక్షిణ అంటే కుడివైపు, వామ అంటే ఎడమవైపు. దక్షిణ అంటే కుడివైపుది, వామ అంటే ఎడమవైపుది. తర్వాత హస్త అన్న సరహ అన్న చేయి అని అర్థం. హస్త అన్న సరహ అన్న చేయి అని అర్థం. దక్షిణ వామ కరః హస్తః. తర్వాత చరణః పాదః. వీటి గురించి చెప్పాలనుకున్నాను. దక్షిణ వామ. తవ దక్షిణ అంటే కుడివైపుది, వామ అంటే ఎడమవైపుది. దక్షిణ అంటే కుడివైపుది, వామ అంటే ఎడమవైపుది. దక్షిణ వామ. కరః అన్న హస్త అన్న చెయ్యి అని అర్థం. కరః హస్త చెయ్యి అని అర్థం. అలాగే చరణ అన్న పాద అన్న కాలు. ఈ రెండింటి ఆ రెండింటికి ఈ రెండు. కరః హస్త చరణ పాద. తర్వాత ఇంకొకటి మోచేతి దగ్గర నుంచి ఈ మడిగట్టు వరకు మధ్య నుండి భాగాన్ని ఏమంటాం మనం? ప్రకోష్ఠ అంటాం. ప్రకోష్ఠ తెలుగులో ముంజేయి అంటాం. ప్రకోష్ఠ అంటే ముంజేయి. దీనికి సంస్కృతంలో ప్రకోష్ఠ అంటాం. ప్రకోష్ఠ. ఇది కూడా దక్షిణ వామ ఉపయోగించవచ్చు. తర్వాత కూర్పర. కూర్పర అంటే మోచేయి. కూర్పర అంటే దీనికి కూడా దక్షిణ వామ ఉపయోగించవచ్చు. ఆ తర్వాత అంగుష్ఠ. అంగుష్ఠ అంటే వడనరేవు. అంగుష్ఠ అంటే వడనరేవు. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ప్రకోష్ఠ ప్రకోష్ఠ. తర్వాత కూర్పర. తర్వాత అంగుష్ఠ. వీటితో ఇప్పుడు మనం సాగు చేస్తాం, ఆలోచన చేస్తున్నాం. ఏమిటంటే ఏమనుకుంటున్నాం మనం? తవ దక్షిణ హస్త కః. ఇది ప్రశ్న. నీ కుడి చేయి ఇది. తవ దక్షిణ హస్త కః. ఏషః మమ దక్షిణ హస్తః. తవ దక్షిణ హస్త కః అనండి. ఏషః మమ దక్షిణ హస్తః. తవ వామః హస్తః కః. ఏషః మమ హస్తః అనే దానికి బదులు కరః కూడా ఉపయోగించవచ్చు. తవ దక్షిణ కరః కః. ఏషః మమ దక్షిణ. తవ వామః కరః కః. ఏషః మమ కరః. తవ దక్షిణ పాదః కః. ఏషః మమ దక్షిణ పాదః. తవ వామః పాదః కః. ఏషః కాబట్టి అలాగే చరణ కూడా. తవ దక్షిణ చరణ కః. ఏషః మమ దక్షిణ చరణ. తవ వామ చరణ కః. ఏషః మమ వామ చరణ అని ఉపయోగించాలి. ఈ విధంగా ఉపయోగించాలి. వామ దక్షిణ
ఆ తర్వాత తవ దక్షిణ ప్రకోష్ఠ కేశ దక్షిణ ప్రకోష్ఠ తవ వామ ప్రకోష్ఠ కేశ ప్రకోష్ఠం అంటే ముంజేయి అనగా మోచేతి దగ్గర నుంచి మణికట్టు వరకు మధ్య ఉండే భాగాన్ని ప్రకోష్ఠ అంటారు. మోచేతికి పూర్వపర అంటారు. తవ దక్షిణ పూర్వపర కేశ దక్షిణ పూర్వపర తవ వామ పూర్వపర కేశ అని ఈ విధంగా మనం ఈ తక్కినటువంటి అవయవాలు చెప్పాం. ఇప్పుడు అంగుష్ఠ చెప్పాల్సి వస్తే అంగుష్ఠ అనేది చెప్పాల్సి వస్తే తవ దక్షిణ అంటే లాభం లేదు. ఇప్పుడు ఏమనాలి? తవ దక్షిణస్య హస్తస్య అంగుష్ఠ తవ దక్షిణస్య హస్తస్య అంగుష్ఠ దానికి సమాధానం తవ వామస్య చెప్పండి. తవ దక్షిణస్య పాదస్య అంగుష్ఠ కః కాబట్టి దక్షిణ వామ అనే వాటి ప్రయోజనం దక్షిణ అనే దానికి షష్ఠీ విభక్తిలో దక్షిణస్య పాదస్య అనేది షష్ఠీ విభక్తిలో ఉంది కనుక దక్షిణస్య పాదస్య దానికి విశేషణం దీని యొక్క లింగ విభక్తులతో కూడి ఉంటుంది. తర్వాత చెప్తాము దక్షిణస్య పాదస్య అలాగే దక్షిణస్య హస్తస్య అని ఆ విధంగా మనం చెప్పామన్నమాట. ఇప్పుడు చూడండి, బాలుడా నీ పేరు ఏమి అని ఇక్కడ బాల తవ నామ కిం బాల తవ నామ కిం దానికి సమాధానం చెప్తున్నాడు. ఆర్య నా పేరు కృష్ణుడు. ఆర్య మమ నామ కృష్ణః. ఆర్య మమ నామ కృష్ణః. తవ నామ కిం అంటే మమ నామ కృష్ణః. బాలుడా నీ పేరు ఏమి? బాల తవ నామ కిం. బాల తవ నామ కిం. ఆర్య నా పేరు నందకిశోరుడు. ఆర్య మమ నామ నందకిశోరః. ఆర్య మమ నామ నందకిశోరః. బాలుడా నీ పేరు ఏమి? బాల తవ నామ కిం. దాని సమాధానం బాలుడా ఆర్య నా పేరు శివుడు. ఆర్య మమ నామ శివః. ఆర్య మమ నామ శివః అని ఈ విధంగా తన పేరు అడిగితే దానికి సమాధానం చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే వత్స నీ తండ్రి పేరు ఏమిటి? వత్స తవ జనకస్య నామ కిం. వత్స తవ జనకస్య నామ కిం. జనకస్య అంటే తండ్రి యొక్క పేరు ఏమిటి? వత్స తవ జనకస్య నామ కిం. దానికి సమాధానం ఆర్య మమ జనకస్య నామ అచ్యుతః. ఆర్య మమ జనకస్య నామ అచ్యుతః. గోవింద నీ తండ్రి పేరు ఏమిటి? ఆర్య మా తండ్రి పేరు గోపాలుడు. ఆర్య మమ జనకస్య నామ గోపాలః. అర్జున నీ అన్న పేరు ఏమిటి? ఆర్య మా అన్న పేరు వసంతుడు. వసంతః. ఈ విధంగా మనం ఈ దగ్గర వాక్యాలు కూడా చెప్పుకోవచ్చు. తర్వాత దక్షిణ వామ హస్త పాద ఇందులో పూర్వం మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఇక్కడ దక్షిణస్య హస్తస్య అంగుష్ట అనే వాటిని ఒకటి రెండు వాక్యాలు చెప్తున్నాం. ఈ గుడి చేరి బొటన వేరు ఏది?
దక్షిణస్య హస్తస్య అంగుష్టః మరి అన్నాడు వాడు దాని సమాధానం ఇది నాకు ఇచ్చేది వర్ణవేరు మమ దక్షిణస్య హస్తస్య అంగుష్టః నీ ఎడమ చేతి వర్ణవేరు ఏది ఇది నా ఎడమ చేతి వర్ణవేరు ఈ విధంగా మనం ఈ కింది వాటిని కూడా ఇలా ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ అని ఇలాంటి కొన్ని ఉన్నాయి. జ్యేష్ఠ అంటే పెద్దవాడు, జ్యేష్ఠ అంటే ఏమిటి పెద్దవాడు, కనిష్ఠ అంటే చిన్నవాడు, తర్వాత ప్రథమ అంటే మొట్టమొదటివాడు, ప్రథమ అంటే మొట్టమొదటివాడు, చిన్నవాడు దానికి కనిష్ఠ అని ఇందాక అనుకున్నాం మనం. ద్వితీయ అంటే రెండవ వాడు, తృతీయ అంటే మూడవ వాడు, చతుర్థ అంటే నాలుగవ వాడు, పంచమ అంటే ఐదవ వాడు. ఇక్కడ నేను రాస్తున్నాను, మీరు చక్కగా చూసి మీరు గ్రహించండి. ఇక్కడ జ్యేష్ఠ జ్యేష్ఠ అంటే పెద్దవాడు, జ్యేష్ఠ. ప్రథమ అంటే మొట్టమొదటివాడు, ద్వితీయ అంటే రెండవ వాడు, తృతీయ అంటే మూడవ వాడు, చతుర్థ అంటే నాలుగవ వాడు, పంచమ అంటే ఐదవ వాడు. ఇది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలాంటి సంఖ్యలో మనం చెప్పాల్సి వస్తూ ఉంటుంది, వాటిని అలా చెప్పాలి. ఇప్పుడు చూడండి, కొన్ని వాక్యాలు ఇస్తాంటివి. దశరథుని యొక్క అంటే ఏమంటారు, మొదటి పుత్రుడు ఎవడు? దశరథస్య ప్రథమ పుత్రః. దశరథుని యొక్క ప్రథమ పుత్రుడు రాముడు. దశరథస్య ప్రథమః పుత్రః రామః. పాండురాజు యొక్క పెద్ద కుమారుడు ఎవడు? జ్యేష్ఠః కుమారః కః. పాండురాజస్య పాండురాజు యొక్క పెద్ద కుమారుడు ధర్మరాజు. పాండురాజు యొక్క పెద్ద కుమారుడు ధర్మరాజు. పాండురాజస్య జ్యేష్ఠః కుమారః ధర్మరాజः. దశరథుని యొక్క రెండవ కుమారుడు ఎవడు? దశరథస్య ద్వితీయః కుమారః కః. దశరథుని యొక్క రెండవ కుమారుడు భరతుడు. దశరథస్య ద్వితీయః కుమారః భరతః. దశరథుని యొక్క మూడవ కుమారుడు ఎవడు? దశరథస్య తృతీయః కుమారః కః. దశరథుని యొక్క మూడవ కుమారుడు లక్ష్మణుడు. దశరథుని యొక్క నాలుగవ కుమారుడు ఎవడు? దశరథస్య చతుర్థః కుమారః కః. దశరథుని యొక్క నాలుగవ కుమారుడు శత్రుఘ్నుడు. దశరథస్య
మొట్టమొదటి వైపు ఉండేటువంటి వాక్యాలను కూడా ఏర్పరుచుకున్నారు. అలాగే స్త్రీలింగాలలో కూడా ఇప్పుడు చూడండి, నీ పేరు ఏమిటి అనడానికి ఇక్కడే మార్పు చేయక్కర్లేదు. సవనామకి మమ నామ అని మీరు మొదలు పెట్టచ్చు. సవనామకి మీరు చెప్పండి. మమ నామ శారద. శారద. సవనామకి నామ లత. లత. సవనామకి మమ నామ శ్రీచిత్ర. శ్రీచిత్ర. సవనామకి మమ నామ అనూష. అనూష. సవనామకి మమ నామ విద్య. విద్య అని ఈ విధంగా మనం సవనామక్యం నీ పేరు ఏమిటి, నా పేరు ఇట్లా అని చెప్పేసి మనం సంస్కృతంలో చెప్పుకోవచ్చు అన్నమాట. సవనామక్యం మమ నామ శారద అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా దక్షిణ వామ అని ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఈ ఎడమ వైపుది కుడి వైపుది చెయ్యి కాదు కాబట్టి ఇది కూడా పుల్లింగాలే కనుక వాటికి కూడా మనం పుల్లింగాలే చెప్పుకోవాలి. దక్షిణ మొదలైనవి వెనుక పేజీలో ఉండును. జ్యేష్ఠ అన్న చోట మాత్రం జ్యేష్ఠ అని ఎక్కడుంటే జ్యేష్ఠ పెద్దది, పెద్దవాడు, పెద్దది. జ్యేష్ఠ అంటే పెద్దవాడు, జ్యేష్ఠ అంటే పెద్దది. అలాగే ప్రథమ అంటే మొదటిది, ప్రథమ అంటే మొదటిది. ద్వితీయ అంటే రెండవది. తిరిగి కూడా తృతీయ అంటే మూడవది. తృతీయ అక్కడ ఉంటే ఇక్కడేమో తృతీయ. ప్రథమ అక్కడ ఉంటే ఇక్కడ ద్వితీయ అక్కడ ఉంటే ఇక్కడ ద్వితీయ. పుత్రిక అంటే కూతురు, అక్కడ పుత్ర అంటే ఇక్కడ పుత్రిక ఉంటుంది. కహ అని అక్కడ ఉంటే ఇక్కడ ఉంటుంది. ఆ విధంగానే మనం కొన్ని అవయవాల పేర్లు కూడా చెప్పుకోవచ్చు. స్త్రీలింగాల్లో కూడా కొన్ని అవయవాల పేర్లు ఉన్నాయి. నాసా, నాసిక. నాసాన, నాసికాన ముక్కు అని అర్థం. నాసా, నాసిక. అలాగే జిహ్వా, రసన. జిహ్వాన, రసనాన నాసిక అని అర్థం అన్నమాట. నాసిక, నాస, ముక్కు, రసన, జిహ్వా రెండింటికి నాలుక అర్థం అన్నమాట. ఇంకా ఇదివరకు మనం నేర్చుకున్నటువంటివన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మీ చేత అనిపించాం. ఇప్పుడు షష్ఠీ విభక్తిలో ఏతత్ సీతాయా పుస్తకం. సీత అనే దానికి షష్ఠీ విభక్తిలో ఏం చేయండి? ఏతత్ సీతాయా పుస్తకం, తత్ రమాయా పుస్తకం. ఏతత్ రమాయా పుస్తకం, తత్ ఉమాయా పుస్తకం. ఈ విధంగా మనం షష్ఠీ విభక్తిలో యా మాట. ఇప్పుడు చూడండి, కొన్ని మనం ద్వితీయ, తృతీయ ఈ మొదలైన వాటి గురించి మాట్లాడుతున్నాం. కమల యొక్క కమలాయా మొదటి పుత్రిక, ప్రథమ పుత్రిక ఎవతే? కమలాయా ప్రథమ పుత్రిక. అంటే ఇక్కడ ఏముంటుందన్నమాట, కమలా అనే దానికి షష్ఠీ విభక్తిలో యా వచ్చింది. ప్రథమ అనేది స్త్రీలింగం కనుక ప్రథమా అన్నాము. పుత్రిక క. కమలాయ ప్రథమ పుత్రిక క. కమల యొక్క మొదటి పుత్రిక రమ. కమలాయ ప్రథమ పుత్రిక రమ. ఇంకో మాట్లాడండి. కమలాయ నీరజ యొక్క పెద్ద అక్క ఎవరి? నీరజాయ నీరజ యొక్క పెద్ద అక్క శారద. నీరజాయ శారద యొక్క మూడవ చెల్లెలు ఎవరి? శారదాయ తృతీయ అనుజ. శారద యొక్క మూడవ చెల్లెలు ఉమ. అని ఈ విధంగా మనం ఈ వాక్యాలన్నింటినీ చెప్పుకోవచ్చు. తర్వాత నాసిక, నాస, జిహ్వ, రసన వీటి గురించి 2 వాక్యాలు చెప్తున్నాం. లలిత,
లలితే లలితే నీ ముక్కు ఏది తవ నాసిక కా లత ఇది నా ముక్కు లతే ఏషా నాసిక మాలా నీ ముక్కు ఏది శోభ ఇది నా ముక్కు శోభే ఏషా నాసికాన్ని మంజుళా నీ నాలుక ఏది మంజుళే తవ మంజుళే తవ జిహ్వాక బహుళా ఇది నా నాలుక మమ జిహ్వా బహుళే ఏషా మమ జిహ్వా శారదా నీ నాలుక ఏది నీరజా ఇది నా నాలుక నీరజే ఏషా మమ జిహ్వా అని అన్నమాట. ఈ విధంగా మనం దీంట్లో ఉన్నటువంటి వాక్యాలన్నింటినీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సరే, ఇక్కడ బాలా మీ అక్క పేరు ఏమి? బాలే తవ అగ్రజాయాః నామ కిం? దానికి సమాధానం ఆర్యురాల మా అక్క పేరు సరళ. ఈ విధంగా మనం ఈ వాక్యాలపై చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం ఈ పాఠాన్ని తీసుకున్నాం. 8వ పాఠాన్ని మొదలు పెడుతున్నాం. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాము? ప్రథమా విభక్తి వాక్యాలు 7. అహం రామః, త్వం రామః, సహ రామః, సహ రామః, ఏషః రామః, అయం రామః, అసౌ రామః. ఇవన్నీ అకారాంత పుల్లింగ శబ్దాలు. ఈ శబ్దాలతో సర్వనామములు కలిపి 7 సర్వనామములు కలిపి 7 వాక్యాలు తయారు చేసుకున్నాం. ఇది ప్రథమా విభక్తి వాక్యాలు. తర్వాత సంబోధన ప్రథమా విభక్తిలో రామ, నమస్తే, అభిషేకే, రామ అద్యత్వం పుత్రగతః, రామ అద్యత్వం పుత్రః ఆగతః. ఇవి సంబోధన ప్రథమా విభక్తి వాక్యాలు. తర్వాత షష్ఠీ విభక్తి మొదలుపెట్టాం. షష్ఠీ విభక్తిలో అకారాంత పుల్లింగ శబ్దాలకు చివర స్య చేరుతున్నట్టున రామస్య, కృష్ణస్య. ఏతత్ రామస్య పుస్తకం, తత్ కృష్ణస్య పుస్తకం అని సామాన్య వాక్యాలు ఉన్నాం. తర్వాత ఇంకొక విషయం, విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటి మనం చెప్పుకున్న సర్వనామ శబ్దాలు 7తోనూ ఈ షష్ఠీ విభక్తి వాక్యాలు చెప్పుకోవచ్చు. అహం, త్వం, సహ, కా, ఏషః, అయం, అసౌ 7 షష్ఠీ విభక్తి వాక్యాలతో ఎట్లా చెప్పుకోవచ్చునంటే, వాక్యాలు తయారు చేయొచ్చు. అహం రామస్య వయస్యః, నేను రాముడి యొక్క వయస్సులను. ఏ మొదలుపెట్టండి? అహం రామస్య వయస్యః, త్వం రామస్య వయస్యః, సహ రామస్య వయస్యః, సహ రామస్య వయస్యః, ఏషః రామస్య వయస్యః, అయం రామస్య వయస్యః, అసౌ రామస్య వయస్యః. కదా, ప్రథమా విభక్తిలోనే కాకుండా షష్ఠీ విభక్తిలో కూడా 7 వాక్యాలు ప్రత్యేకంగా వచ్చాయి. ఇది కాకుండా ఏతత్ రామస్య పుస్తకం, తత్ కృష్ణస్య పుస్తకం అనేవి కూడా ఉన్నాయి. అక్కడి నుంచి ఈ మొత్తం అన్ని మీరు మొట్టమొదటి పేపర్ మీద ఒక్కొక్క పదం తీసుకునే చెప్పడం మొదలు పెడితే లోకి కావాల్సిన భాష ఎంతైనా మీరు ఆ దాక్క ప్రయత్నం మీరు గట్టిగా చేయాలి. అది ఇప్పుడు మనం సప్తమీ విభక్తి చెప్పుకుంటున్నా. షష్ఠీ విభక్తిని విడిచిపెట్టేసి సప్తమీ విభక్తి చెప్పుకుంటున్నా. సప్తమీ విభక్తిలో 7 రామ ఉన్నటువంటి ఆ చివర ఆ తీసేసి ఏ పెట్టాడంటే రామే అయిపోయింది. సప్తమీ రామని అంటే సప్తమీ విభక్తిలో తెలుగు ప్రత్యయాలేంటి? అందు, నన్ అనేటువంటివి
సప్తమి విభక్తిలో పెరుగుతుంది. అందుకంటే రామీయుడు నన్ను ఎక్కడ ఉపయోగిస్తుంది? వనమునన్ అనబడుతుంది. వనమునన్ ఘటమునన్ అని కాబట్టి సప్తమి విభక్తిలో తెలుగులో అందున్ ఈ రెండింటికి బదులు ఒకటి సంస్కృతంలో ఏమిటది? రామే కృష్ణే గోపాలే గోవిందే అని ఉంటాయి. సప్తమి విభక్తిలో మనం ఏం చేస్తున్నాం? ఏ అనే దాన్ని చేరుస్తున్నాం. ఏ అంటే ఏ రామ అకారం చేస్తే రామ్ ఏ రామే అంటే రాముడు అన్నమాట. ఇప్పుడు చూడండి దీన్ని వాక్యంగా తయారు చేయడానికి అహం నేను మమ అనుకున్నాగా. మమ అంటే నాకు, మమ అంటే నాకు. రామే అంటే రాముని యందు విశ్వాసము మనకు తెలుసు. ఒక్క విశ్వాసము గల జంతువు అని ఎప్పుడో నేర్చుకున్నాం. ఆ విశ్వాసం అనేది విశ్వాస పుల్లింగంలో ఉంటుంది. మమ రామే విశ్వాస అధికము అనేటువంటిది కూడా మనకు తెలుసు. అది కూడా విశ్వాసం పుల్లింగంలో ఉంది కనుక ఇది కూడా పుల్లింగంలో వస్తుంది. మమ రామే విశ్వాస అధిక. ఎంత కమ్మని వాక్యం వచ్చిందో. మమ రామే విశ్వాస అధిక. మొదలు పెట్టండి. మమ కృష్ణే విశ్వాస మమ గోపాలే మమ గోవిందే శ్వరతే ఏమైనా వస్తే వాటికి అన్నిటికీ చెప్పండి, అభ్యాసం కోసం ఉంటాయి. కాబట్టి సప్తమి విభక్తిలో ఏం చేరినట్టు లెక్క? రామే కృష్ణే గోపులింగాలే. అకారంత పుల్లింగాలకి మాత్రమే, స్త్రీలింగాలు కాదు. ఆకారంత స్త్రీలింగాలు తర్వాత చెప్పుకుంటాం. కాబట్టి మమ రామే విశ్వాస అధిక, మమ కృష్ణే విశ్వాస అధిక అని ఈ విధంగా మనం సప్తమి విభక్తిలో ఏకారం చేర్చి అందున్ననే అర్థం చెప్పుకుని మమ రామే విశ్వాస అధిక అని వాక్యం చెప్తున్నాం. ఇప్పుడు వదిలిపెడతామా? ఆ మొట్టమొదటి ప్రథమా విభక్తిలో ఉండే అహం త్వం సహా సహాయం అని తీసుకురండి. తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ 7 వాక్యాలు సప్తమి విభక్తులు కూడా తయారు చేసుకున్నాం. ఎలాగంటే చూడండి, పాఠ శబ్దం పుంలింగం. సంస్కృతంలో పాఠ శబ్దం పుంలింగం. పాఠము అనేది మనం తెలుగులో ఉపయోగించడానికి పాఠ అంటుంది. సంస్కృతంలో పాఠ పాఠ అనేదానికి సప్తమికి ఏమవుతుంది? అది సరిపోతుంది. అకారానికి ఏ కారణం వస్తుంది? పాఠ. రామే అన్నట్టుగానే పాఠే. ఇప్పుడు చెప్పండి, అహం సంస్కృత పాఠే. అహం అంటే నేను, సంస్కృత పాఠే అంటే సంస్కృత పాఠమునందు ఆసక్త, ఆసక్తి కలిగి ఉన్నాను అర్థం. ఆసక్త అంటే ఆసక్తి కలిగి ఉన్నాను అంటే శ్రద్ధ కలిగి ఉన్నాను అర్థం అన్నమాట. అహం సంస్కృత పాఠే ఆసక్త. చెప్పండి, ఇప్పుడు సప్తమి విభక్తిలో కూడా మనం చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఏమాత్రమైనా శ్రమపడ్డారా మీరు? ఆ మొట్టమొదట వాటిని జ్ఞాపకం చేసుకుని కొంచెం ఊరికే ఏ కారం చేసి సప్తమి విభక్తి పాఠే అంటున్నారంటే అదే మొత్తం మీద 7 వాక్యాలు మీరు చెప్పగలిగారు. అహం సంస్కృత పాఠే ఆసక్త అని మొదలుపెట్టి మీరు చెప్పారన్నమాట. ఇంకను అహం త్వం సంస్కృత పాఠే ఆసక్త, సహా సంస్కృత పాఠే ఆసక్త ఈ మొదలైనవి మీరు నేర్చుకున్నారు. వీటి కింద ఇక్కడ చూడండి, నఖ గోరు అని అర్థం. నఖ అంటే గోరు. నఖ ఇవి కూడా అకారంతో పోలిక. నఖ అంటే గోరు. అలాగే ఇంకా కొన్ని అవయవాల పేరు కూడా చెప్తున్నాం. భుజ, భుజం. భుజ మనం భుజం అంటారు తెలుగులో. భుజ ఇది కూడా అకారాంతము పుంలింగం. అలాగే కర్ణ,
చెవి. కర్ణ కర్ణ అంటే చెవి. ఇది కుడి ఎడమ ఉంటుంది కదా. అలాగే కంఠ కంఠ అంటే కంఠం, ఇది కూడా అకారాంతము పుంలింగమే. మస్తక కల, మొత్తం మొత్తం అంతా కలిపి మస్తక అంటే తల. ఇక తర్వాత రెండు అవ్యయాలు కూడా చెప్తున్నాను ఇక్కడ. ఎత్ర తత్ర, ఎత్ర తత్ర అన్నప్పుడు ఎక్కడైతే అక్కడ. ఈ ఎత్ర ఎప్పుడు వస్తుందంటే ఎక్కడైతే అక్కడ. మనం చూడండి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అనే శ్లోకం మనం వింటాం. ఎక్కడెక్కడైతే ఈ రాముని యొక్క కీర్తనం ఉంటుందో తత్ర తత్ర అంటే అక్కడ తత్ర తత్ర అక్కడక్కడ అని అంటాం. ఎత్ర ఎత్ర తత్ర తత్ర. ఇప్పుడు ఆ ఎత్ర తత్ర ఇక్కడ ఉపయోగింపబడతాయి ఈ పాఠంలో. తర్వాత కింతు అంటే కానీ అని హిందీలో కూడా ఉపయోగిస్తారు. కింతు పరంతు అని, పరంతు కూడా సంస్కృతమే, కింతు సంస్కృతమే. అవి అని కింతు అనేటువంటిది కూడా ఇవి కూడా ఉపయోగింపబడతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి మీరు, కృష్ణ నీకు గోపాలుని యందు విశ్వాసము అధికముగలు. కృష్ణ తవ గోపాలి విశ్వాస అధిక. ఒక మాట అనండి మీరు. దానికి సమాధానం ఆర్య మమ, నాకు అంటే గోపాలుని యందు విశ్వాసము అధికం కాదు. అధిక కూడా చెప్పచ్చు. నా అధిక ఆర్య మమ గోపాలి విశ్వాస నా అధిక. ఆర్య మమ గోపాలి విశ్వాస నా అధిక. భార్గవ రామునికి దేవుని యందు ద్వేషము అధికము కదు. ఇది చూడండి, ఇక్కడ ఈ కేవలం మనం విశ్వాస ఒకటే ఇందాక చెప్పుకున్నాం. అలాంటి పదాలు కొన్ని ఉన్నాయి. చూడండి, స్నేహ ఇది కూడా అకారాంతం పుంలింగమే. ద్వేష ఇది కూడా అకారాంతం పుంలింగమే. రస, రసం అంటే పళ్ళలో ఉంటుంది రసం, పండు. పళ్ళు అంటే కనపడే కాదు, పండులో ఉండేటువంటి రసం. అలాగే గ్రంథాల్లో కూడా ఉంటాయి రసాలు. నృసింగార హాస్య కరుణ అద్భుత వీర భయానక విభక్త రౌత శాంతములని రస, ఇది కూడా రస అని పుంలింగం. అధర్మ ఇది పుంలింగమే, ధర్మం కాంతి. అలాగే ధర్మ ధర్మము. ఇట్లాంటివి కొన్ని ఇంకా పుంలింగాలు ఉన్నాయి, వాటిని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. భార్గవ భార్గవ రామునికి భీముని యందు ద్వేషము అధిక అధికముగదు. చక్కగా చెప్పారు. అవును మిత్ర, సత్యం మిత్ర, సత్యం సత్యం అని చెప్పచ్చు. సత్యం మిత్ర. మిత్ర మిత్ర శబ్దం నటించగలిగైన ఒక ప్రథమావిభక్తిలోనే తేడాగా ఉంటుంది, కానీ ఇది సంబోధన ప్రథమావిభక్తి దగ్గర నుంచి చివరిదాకా అవన్నీ కూడా పుంలింగంలాగానే ఉంటాయి. కాబట్టి వాటి గురించి మనం కనుక్కోవాల్సిన పని లేదు. అవును మిత్ర అంటే మిత్ర. రామునికి భీముని యందు ద్వేషము అధికమే. ద్వేష అనేది పుంలింగంలో ఉందిగా, అధిక. ద్వేష పుంలింగంలో ఉంది కనుక అధిక అనాల్సిందే. అధికం అనకూడదు. ఈ రెండింటికి సంబంధం. ఈ అధికం ఏమిటి? కాబట్టి ద్వేషం దేంట్లో ఏ లింగంలో ఉంటుందో ఇది కూడా అదే లింగంలో ఉండాలి, అధికమే. తర్వాత ప్రశ్న, మోహన గోవిందునికి అచ్యుతుని యందు స్నేహం ఎక్కువగలు అను అని ఈ విధంగా మనం ఇంకా ఇట్లాంటి వాక్యాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకోవడానికి మరి టైం లేదు కదా, అంచేత తర్వాత ఈ తర్వాత చూడండి, సియా నఖ నఖ ఉపయోగిస్తాం ఈ మాట. బాల ఇప్పుడు మనం ఇందాక ఏమనుకున్నామంటే తమ దక్షిణస్య హస్తస్య అంగుష్ఠః కః. దక్షిణస్య హస్తస్య అంగుష్ఠః కః. ఏషః మన దక్షిణస్య హస్తస్య అంగుష్ఠః అన్న. అయితే అంగుష్టానికి, అంగుష్టం అంటే బటన్ వేయలేదు, దానికి గోరు ఉంటుంది. మరి
ఈ కుడి చేతి బొటనవేలి యొక్క గోరువేలి అని ప్రశ్న వేయాలి. దానికి తవ దక్షిణస్య హస్తస్య అంగుష్టస్య నఖః. ఈ శాని ఇంకో దానికి కూడా వస్తుంది అన్నమాట. తవ దక్షిణస్య హస్తస్య అంగుష్టస్య నఖః. ఇది ప్రశ్న. దానికి సమాధానం ఏషః దక్షిణస్య హస్తస్య అంగుష్టస్య నఖః అని సమాధానం. తవ దక్షిణస్య హస్తస్య అంగుష్టస్య నఖః కః అని అడిగితే ఏషః మమ దక్షిణస్య హస్తస్య అంగుష్టస్య నఖః సమాధానం. అలాగే తవ వామస్య హస్తస్య అంగుష్టస్య నఖః కః. మీ యొక్క ఎడమ చేతి యొక్క బొటనవేలి యొక్క గోరువేలి. ఏషః మమ ఏషః చూడండి. ఏషః ఎందుకు మొదలు పెడుతున్నాం? ఏషా ఎందుకు చెప్పకూడదు అంటే ఈ నఖమ ద్వారం తుమ్మినాం. అందుచేత ఏష అంటే ఇది ఈ నఖాన్ని దానికి సంబంధం కలిగి ఉంది కనుక ఏషః మమ దక్షిణస్య వామస్య హస్తస్య అంగుష్టస్య నఖః. తవ దక్షిణస్య పాదస్య అంగుష్టస్య నఖః కః. ఏషః మమ దక్షిణస్య పాదస్య అంగుష్టస్య నఖః. తవ వామస్య పాదస్య అంగుష్టస్య నఖః. ఏషః మమ పాదస్య అంగుష్టస్య నఖః అని. ఇంకొక చిన్న తర్వాత అందరికీ చెప్తాను. ఏమిటంటే అగ్రం అంటే చివర నపుంసకలింగం. తవ దక్షిణస్య కొంచెం జాగ్రత్తగా వినండి. తవ దక్షిణస్య హస్తస్య అంగుష్టస్య నఖస్య. దీని నఖాన్ని కూడా స్యా వచ్చింది. నఖస్య అగ్రం కిం అనాలి. నపుంసకలింగం కనుక అగ్రం కిం. ఏతత్ మొదలు పెట్టాలి. ఇప్పుడు ఏతత్ మమ దక్షిణస్య హస్తస్య అంగుష్టస్య నఖస్య అగ్రం అని ఈ విధంగా దీని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇప్పుడు చూడండి, ఇందాక అనుకున్నాం మనం ఎత్ర తత్ర. ఎత్ర అంటే ఎక్కడైతే, తత్ర అంటే అక్కడ. ఎత్ర తత్ర వీటి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎత్ర తత్ర ఎత్ర తత్ర. ఎత్ర ఈ రెండు కూడా అవ్యయాలు. ఎత్ర తత్ర ఎక్కడైతే అక్కడ అనే అర్థంలో వస్తాయి. ఎత్ర అనంటే వాడు తత్ర అని ఉపయోగిస్తున్నాం. చూడండి ఉపయోగిస్తున్నాము. విజయము ఎక్కడ. విజయము అనేది పుంలింగం. అది విజయ. ప్రశ్నలో ఎప్పుడు కకారంతో మొదలవుతుంది. ఏ పదం చెప్పినా కానీ ప్రశ్న ఎప్పుడు కకారంతో మొదలవుతుంది. పుత్ర అంటే ఎక్కడ ప్రశ్న చేస్తున్నాం కదా. విజయ పుత్ర. విజయ పుత్ర. దానికి సమాధానం ఎక్కడ చెప్పి ఏం చెప్పాము మనం? ఎక్కడ ధర్మము అక్కడ విజయము. ఎక్కడ ధర్మ తత్ర విజయః. వాక్యం ఎత్ర ధర్మ తత్ర విజయః. దీన్నే ఎత్ర ఎత్ర ధర్మ తత్ర విజయః ఉపయోగించచ్చు. ఇంకా కాస్త ఉత్సాహంగా ఉంటుంది. ఎత్ర ఎత్ర ధర్మ తత్ర విజయః. ఇది సమాధానం. ఓ మాట మీరు కూడా అనండి. ఎత్ర ఎత్ర ధర్మ తత్ర తత్ర విజయః. బాగుంది. అనలము ఎక్కడ. పుత్ర ప్రశ్న వచ్చినప్పుడు కకారంతో రావాలి కదా. ఏమి అనలహ పుత్ర. అనలం అంటే నిప్పు, అగ్ని. అగ్ని ఎక్కడ ఉంటుంది అని ప్రశ్న. అగ్ని ఎక్కడ ఉంటుంది? అనలహ పుత్ర. దానికి సమాధానం ఎక్కడ ధూమము అక్కడ అనలము. ఎక్కడైతే పొగ ఉంటుందో అక్కడ తప్పకుండా నిప్పు ఉంటుంది అని అర్థం అన్నమాట. ఎక్కడ ధూమ కానీ ఎత్ర అనలహ తత్ర ధూమ అని మాత్రం అనకూడదు. ఎందుకంటే కొన్ని చోట్ల నిప్పు కానీ పోకూడదు. కనకన కాదు నిప్పుడు ఉంటాయనుకోండి, అక్కడ దొరికితే పై పక్క అనిపించదు. కానీ ఎక్కడైతే పొగ ఉంటుందో అక్కడ మాత్రం తప్పకుండా అగ్ని ఉంటుంది అన్నమాట. ఎత్ర అనలహ తత్ర ఎత్ర ధూమ తత్ర ఎత్ర ఎత్ర ధూమ తత్ర
అన్నమాట. తర్వాత సర్పము ఎక్కడా? ఎకారంతో మొదలుపెట్టే ప్రశ్న. సర్ప సర్ప పుత్ర. చందన వృక్షం ఎక్కడో పాము అక్కడ. ఎక్కడ ఇది మొదలు పెట్టండి. ఎత్ర ఎత్ర చందన వృక్ష. ఎందుకంటే ఆ చందన వృక్షం పక్క దశకు వచ్చే సమయానికి మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఆ సువాసన పాము తప్పకుండా చేరుతుంది. చందన వృక్షాన్ని ఎప్పుడు చుట్టేస్తూ ఉంటాయి, ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు. కాబట్టి ఎత్ర ఎత్ర చందన వృక్ష సర్ప. తర్వాత అనండి మాట్లాడి. తర్వాత దొంగ ఎక్కడా? పుత్ర. చోర అంటే దొంగ. చోర ధనికుడు ఎక్కడో దొంగ అక్కడ. ధనిక డబ్బులు ఎక్కడ దొంగ ఎందుకుంటాడు? కాబట్టి ఎత్ర ఎత్ర తత్ర తత్ర చోర. తర్వాత వృశ్చికం ఎక్కడా? వృశ్చికం అంటే తేలు. వృశ్చిక పుత్ర. తేలు ఎక్కడ ఉంటుంది అని ప్రశ్న. ఎక్కడ మలిన పదార్థము అక్కడ వృశ్చికము. ఎత్ర మలిన పదార్థ దాన్ని ఎత్ర ఎత్ర మలిన పదార్థ వృశ్చిక. శాస్త్రగణము ఎక్కడా? శాస్త్రగణం అంటే శిష్యగణం. శిష్యులు ఎక్కడుంటారు? శాస్త్రగణం ఎక్కడ? గణం అంటే సమూహం. శిష్య సమూహం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉపాధ్యాయుడు అక్కడ శాస్త్రగణము. ఎక్కడ ఉపాధ్యాయ. ధర్మం ఎక్కడ? ఎక్కడ సజ్జనులు అక్కడ ధర్మము. అధర్మము ఎక్కడ? ఎక్కడ దుర్జనులు అక్కడ అధర్మము. ఇందాక మనం చెప్పిన వాక్యాలు ఇక్కడ వస్తున్నాయి. నేను సంస్కృత పాఠమునందు ఆసక్తి కలిగి ఉన్నాను. చెప్పిన వాక్యాలు ఇలా ఇవ్వని చెప్పక్కర్లేదు. ఈ తర్వాత ఇవన్నీ మీకు చూపించాను. ఇక్కడ చూడండి. ఇంకా కేవలం సామాన్య వాక్యాలని మీరు పూర్తి చేయడం చేయాల్సిన వాక్యాలని పాండ్యం పెరుగుతూ మీకు కొత్త వాక్యాలను తయారు చేయొచ్చు. కాకము నల్లనిది. కృష్ణ. కృష్ణ అని వాటిలో ఇచ్చాం కదా. కాక కాకి నల్లనిది. పికము నల్లనిది. కాకి నల్లగానే ఉంటుంది, కోకిలా నల్లగానే ఉంటుంది. కాకము నందును పికము నందును కంటే కాకము నగును పికము నగును అని రాదిద్దువాడు అక్కడ. కాకము నగును పికము నగును. కాకస్య అంటే కాకి కోకిలకి భేదం ఏమిటి? కాకి నల్లగానే ఉంటుంది, కోకిలా నల్లగానే ఉంటుంది కనుక మరి కాకి కోకిలకి భేదం ఎందుకు చెప్తారు అని అంటే దానికి సమాధానం వసంత సమయము నందు. సమయము నందు అన్నా కనుక ఏ వచ్చింది. వసంత సమయే కాకము కాకమే ఏముంది కనుక ఏవ. కాక పికము పికమే. తప్పుడల్లా అది నల్లగానే ఉంటుంది, ఇది నల్లగానే ఉంటుంది. కానీ వసంత సమయం వచ్చినప్పుడు మాత్రం కాకి ఇప్పుడు కాక అనే అనుకుంటుంది, ఇదేమో ధ్వని మారిపోతుంది. కాబట్టి దానికి దీనికి అలాంటి తేడా ఉంది. తర్వాత రావణ అంగద సంవాదం అట. రావణాసురుడు అంగదుడు వీళ్ళిద్దరూ సంభాషణ మాట్లాడుకున్నారట. ఆ మాటలు చెప్తున్నారు. రావణస్య అంగదస్య సంవాద. ఎలా తీసుకోవాలి రాసుకోండి ఎక్కడ కావాలంటే. రావణస్య జ్ఞాపకం లేకపోతే రావణస్య అంగదస్య సంవాద. రావణస్య అంగదస్య సంవాద. రావణాసురుడు వాడిని ప్రశ్న వేస్తున్నాడు. ఎవరిని? అంగదుడిని అడుగుతున్నాడు. వానరా నీవు ఎవడు రా నీవు అంటే కహాత్వం. వానరా బుద్ధివాడా ఎవరు రాదు అని అడిగాడు. వానరా కహాత్వం అని అడిగాడు. వాడు అతని చేస్తాడు వాడు. అందుచేత వానరా
పూర్వకాలే ఇక్కడకు వచ్చినాడు కదూ ఆంజనేయుడు ఆగతహానను కదువు ఉంది కనుక ఆగతహానను పూర్వం ఆంజనేయుడే అనేవాడు వచ్చాడు కదూ అంటే పూర్వకాలే అత్ర ఆగతహానను ఆంజనేయ వాడు ఎక్కడకు వెళ్ళినాడు పుత్రగత సహా పుత్రగత ఇతర ఎవరు నేర్చుకున్నటువంటి పదార్థాల నుంచి అది మందులు వాక్యాలు తయారవుతున్నాయి. వాడు ఎక్కడ వెళ్ళాడు అంటే అతడు ఇప్పుడు అక్కడ లేడు. వాడు ఇప్పుడు అక్కడ లేడు. సహా అద్య అతడు ఇప్పుడు అక్కడ లేడంటే సహా అద్య తత్ర రాముడు నరుడు. నరుడి యొక్క దూతవు నీవు. నీవు వానరుడవు. రావణాసుడు ఏమంటున్నాడు? రామ నర నరస్య దూత త్వం అన్నాడు. అనేటప్పటికి తర్వాత నీ ఇంకా అంటున్నాడు రావణాసుడే నీకు రాముని యందు విశ్వాసము అధికము. బాగా అర్థమవుతుందా? తవ రామి విశ్వాస రామి అంటే రాముని యందు సప్తమి ఏ వచ్చింది. విశ్వాసము భూమి ప్రథమావిభక్తి అధికము అనేది కూడా దీని మూలన ప్రథమావిభక్తిలో వచ్చిందన్నమాట. నా పేరు రావణుడు. నేను రాక్షసరాజను. అహం రాక్షసరాజ. నాకు రాముని యందు ద్వేషం అధికము. రామే ద్వేష అధిక. మాయాయుద్ధమునందు ఏ వచ్చింది? యుద్ధమునందు అన్నా కనుక ఏ వచ్చింది? నేను చతురుడను. మాయాయుద్ధే అహం చతుర. తెలిసినదా? అభిజ్ఞాతం కృష్ణుడు ఇస్తున్నాడు. అభిజ్ఞాతం జ్ఞాతం అంటే తెలిసినది. అభిజ్ఞాతం తెలిసినదా? తెలిసినది. తెలిసినది జ్ఞాతం. జ్ఞాతం ఏమి తెలిసినది? ఇలాగే మాట్లాడుకోవడం. ఏ వాక్యాలు తీసుకుని ఒకటి మాట్లాడుకుంటే అది వచ్చేది అన్నమాట. ఇప్పటికి మనం భూమిగా వైపు తీసుకున్నాం. అయిపోయింది. స్త్రీలింగాలలో షష్ఠీ విభక్తిలో యా అని చేర్చాం. షష్ఠీ విభక్తిలో యా చేర్చాం. సప్తమీ విభక్తిలో యాం అని చేస్తారు. షష్ఠీ విభక్తిలో యా, సప్తమీ విభక్తిలో యాం అని చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ వైపు ఉన్నట్టున్నాయి పాఠం ఉన్నప్పటికీ కూడా ఇంకా శ్రద్ధ అనేది ఒకటి. శ్రద్ధ అనేది కూడా స్త్రీలింగమే. అధిక అనేటువంటిది మనం ఉపయోగిస్తున్నాం. శాల అని ఎక్కడ ఉంటుందో అక్కడలా అది స్త్రీలింగమే అవుతుంది. పాఠశాల ఈ మొదలైనటువంటి వస్తాయి. అయితే వీటిలో సప్తమీ విభక్తిలో యాం అని పుంలింగాలలో అయితే ఏ చేరుతుంది, స్త్రీలింగాలలో అయితే యాం చేరుతుంది. యాం అంటే అందు నా అర్థాలు వస్తాయి. అవే అర్థాలు కానీ పుంలింగాలలో అయితే ఏ, స్త్రీలింగాలలో అయితే యాం అని చేరుతుంది అన్నమాట. యాం అని చేరుతుంది. ఇంకా మనం శ్రద్ధ, మమత, అసూయ, ఈర్ష్య ఇలాంటివి కూడా మనం ఉపయోగించవచ్చు. అయితే మనం మొట్టమొదటి 7 వాక్యాలను మనం సర్వనామపదాలతో చెప్పుకున్నామా? వాటిని ఇప్పుడు సప్తమీ విభక్తిలో కూడా పుంలింగాల్లో చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా ఉపయోగిద్దాం. చూడండి, అహం భాషా శబ్దం స్త్రీలింగం. భాష అనేటువంటి శబ్దం స్త్రీలింగం. పాఠ శబ్దం పుంలింగం కనుక పుంలింగాల వైపు చెప్పుకున్నాం. భాషా శబ్దం స్త్రీలింగం కనుక స్త్రీలింగాల్లో చెప్పుకుంటున్నాం. అహం సంస్కృత భాష యాం ఆసక్త. స్త్రీలింగాలు యాం చెప్తున్నారు. అహం సంస్కృత భాషాయాం ఆసక్త. చెప్పండి. కూడా వచ్చినాయి. ఒక్కొక్క విభక్తికి సర్వనామం కలుసుకున్నటువంటి 7 వాక్యాలు కూడా వస్తూనే ఉన్నాయి. కాబట్టి భాష ఎంత పెరుగుతుందో చూడండి. ఇలాగే మీరు
మొట్టమొదటి పత్రంలో స్త్రీలింగాలు తీసుకునేటప్పుడు మొదలు పెడితే ఒక్కొక్క దానికి 35 వాక్యాలు తీసుకుంటే అనంత లెక్క కూడా పెట్టలేదు అన్ని వాక్యాలు పెట్టినట్టు అవుతుందన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ వాక్యాలు మనం చూద్దాం. స్య అనేది యా అనేది ఎలా ఉంటాయో చూడండి. లీలా మొట్టమొదటి వరకు చూడండి. లలిత నీకు లతయందు మమత అధికము గదు. మమత అంటే అభిమానం. మమత అంటే అభిమానం. లలితే లతాయాం మమత అధికానను. దానికి సమాధానంగా ఆర్యురాలా. రాలు ఉపయోగించకూడదు. ఇంకా అది తెలుగుకి సంబంధించింది. ఆర్యే అని ఉపయోగించాలి. ఆర్యే నాకు లతయందు మమత అధికము కాదు. మమత ఆర్యే మమ లతాయాం మమత ఈ. తర్వాత మళ్ళీ సుమిత్ర శాంతకు సునందయందు ఈర్ష్య అధికము కదు. చూడండి, ఈర్ష్య అనేది కనుక అధిగా అనకూడదు. ఈర్ష్య సుమిత్రే శాంతి శక్తి సప్తమి 2 వరుసగా వస్తున్నాయి. శక్తి శాంతాయా శక్తి సునందాయాం సప్తమి షష్ఠి సప్తమి వరుసగా వస్తున్నాయి. శాంతాయా సునందాయాం ఈర్ష్య అధికానను. అవును, సత్యం వయస్య శాంతకు సునందయందు ఈర్ష్య అధికమే. అంటే వయస్యే శాంతాయా సునందాయాం ఈర్ష్య ఈ విధంగానే ఈ వాక్యాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, స్య యా. స్య అనేదేమో పుంలింగాలలో, యా అనేటువంటిది స్త్రీలింగాలు. లీలా నీ కుడి చేతి యొక్క దక్షిణస్య నడిమివేలు ఏది. మధ్యమ అంటే నడిమివేలు. మధ్యమ అంటే నడిమివేలు. లీలే తవ దక్షిణస్య హస్తస్య మధ్యమాగా. తవ దక్షిణస్య హస్తస్య మధ్యమా. మధ్యమ అంటే నడిమివేలు. దానికి సమాధానం ఆర్యురాలా. ఇది నా కుడి చేతి యొక్క నడిమివేలు ఇది అంటే ఏషా మమ దక్షిణస్య హస్తస్య కమలా. నీ ఎడమ చేతి యొక్క నడిమివేలు ఏది. వామస్య ఎందుకు చెప్పాల్సి వచ్చింది. కనుక చేయి హస్తమై పుంలింగం కనుక వామస్య హస్తస్య అని చెప్పాం. అని వేరు కనుక మధ్యమా చెప్పాల్సి వస్తుంది. నడిపి వేరు అంటే మధ్యమాక. ఆర్యురాలా ఇది నా ఎడమ చేతి యొక్క మధ్యమా. ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి. ఆర్యే వామస్య హస్తస్య మధ్యమా. సరళ నీ కుడి చేతి యొక్క నడిమివేలి యొక్క గోరు ఏది. చెప్పండి. సరళి అని చేతి యొక్క కదా, చెయ్యి పుంలింగం కదా, హస్తసిద్ధం కదా, దాన్ని బట్టి సరళాయ సరళే మమ దక్షిణ తవ దక్షిణస్య తవ
దక్షిణస్య హస్తస్య మధ్యమాయాః నఖః కః. దానికి సమాధానం ఆదిరాలా ఇది నాకేమిటి గోరు కనుక ఏష గోరు భూమి కనుక మమ దక్షిణస్య అని ఈ విధంగా మనం ఇట్లాగే ఉంటాయి వాక్యాలు. వాటిని మనం చెప్పుకోవచ్చు. ఈ కింద వీడి కింద కొన్ని వాక్యాలు ఇచ్చాను, పదాలు ఇచ్చాను చూడండి. దక్షిణ కుడివైపు స్త్రీలింగం అయితే దక్షిణ, వామ అంటే ఎడమవైపు స్త్రీలింగం, అనామిక అంటే ఉంగరపు వేలు, అనామిక అంటే ఉంగరపు వేలు, మధ్యమ అంటే నడిమి వేలు, కనిష్ట అంటే శిథిగల వేలు, కనీనిక అంటే కంటి లోపల ఉండే నల్లని గుడ్డుని కనీనిక అని అంటారు. ఇప్పుడు ఇంకా ఎవరో దాంట్లో చూద్దాం. ఇక్కడ కూడా పుత్ర యత్ర తత్ర. పుత్ర ఎప్పుడు కూడా ప్రశ్నలో వస్తుంది. యత్ర తత్ర అంటే ఇక్కడైతే అక్కడ. నీడ ఎక్కడ? నీడ అంటే ఛాయ, ఛాయ పుత్ర. నీడ ఎక్కడ? ఎక్కడ లతయో అక్కడ నీడ. ఛాయ ఎక్కడెక్కడైతే తీగ ఉంటుందో, తీగ బాగా అల్లుకుంటే దాని కింద చల్లగా ఉంటుంది, నీడ ఉంటుంది. ఎత్ర ఎత్ర లత చల్లదనం ఎక్కడ? శీతల, శీతలత్వము అని అంటారు చూడండి. దాని బదులు శీతలత ఉపయోగించవచ్చు. శీతలత పుత్ర, చల్లదనం ఎక్కడ? ఎక్కడ నీడయో చల్లదనం అక్కడ. ఛాయ అద్వైతగా ఎత్ర ఛాయ తత్ర శీతలత. సువాసన ఎక్కడ? ఈ ప్రశ్న వచ్చినప్పుడు పుత్ర అకాలంలో చెప్పాను కదా. ఎక్కడ పూల తోటయో అక్కడ సువాసన. పుష్పవాటిక అంటే పూల తోట. పుష్పవాటిక. విద్య ఎక్కడ? విద్య ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఉంటుంది, ఎవరి విద్య వస్తుందని అర్థం. ఎక్కడ శ్రద్ధయో అక్కడ విద్య. హింస ఎక్కడ? స్త్రీవికాలే సుమా ఆకారంత స్త్రీవిక. హింస అనేది హింస అంటుంది అన్నమాట. హింస ఎక్కడ అంటే హింస ఎక్కడ క్రూర జనతయో అక్కడ హింస. క్రూరులు ఎక్కడ ఉంటారో అక్కడ హింస ఉంటుంది. హింస అంటే ఇతరులను నాశనం చేయడం, చంపడం మొదలైన అన్నమాట. జనత అంటే జనుల యొక్క సమూహం. క్రూర జనత అంటే క్రూర జనుల యొక్క సమూహం. భద్రత ఎక్కడ? ఎక్కడ రాజసేనయో అక్కడ భద్రత. ఎత్ర ఎత్ర రాజసేన. నరకయాతన ఎక్కడ? ఎక్కడ దరిద్రతయో అక్కడ నరకయాతన. నరకయాతన అంటే ఏమిటి? ఏమి తినడానికి చీటు ఉండదు, ఉండడానికి చోటు ఉండదు, కట్టుకోవడానికి పట్టు ఉండదు. ఇంకా నరకయాత్ర కాబట్టి ఏమిటి? అదే అన్నమాట. ఎత్ర ఎత్ర దరిద్రత నరకయాతన. ఇక్కడ ఇందాక చెప్తాం మనం. అహం సంస్కృత భాషాయాసక్తామనేది అవన్నీ ఇక్కడ వచ్చినాయి. ఇక్కడ కొన్ని సామాన్య వాక్యాలు చెప్తున్నాం. ఇందాక మళ్ళీ సంగీతశాల యొక్క ప్రారంభోత్సవం నవ్వు కొట్టేసి యొక్క రాసుకోండి. దర్శనార్థం అని కూడా రాసుకోండి. దర్శనార్థము, ప్రారంభోత్సవం యొక్క దర్శనార్థము అని రాసుకోండి. ప్రారంభోత్సవస్య దర్శనార్థం, దర్శనార్థం ప్రారంభోత్సవస్య దర్శనార్థం. నిన్న నేను వెళ్ళినాను. అహం గత. తిరిగి గత ఇవన్నీ తిరిగాలే కదా. కాబట్టి కదా అని చెప్పచ్చు. సంగీతశాలాయాః ప్రారంభోత్సవస్య దర్శనార్థం అదన్నమాట. సంగీతశాలాయాః ప్రారంభోత్సవస్య దర్శనార్థం హ్యః అహం గత. అక్కడకు నిన్న నీవు రాలేదు.
తత్ర హ్యః త్వం న ఆగతా. అవును నేను రాలేదు. సత్యం న ఆగతా. అహం న ఆగతా. సత్యం అహం న ఆగతా. నిన్న మా గృహమునందు మా చెల్లెలి యొక్క జన్మదినోత్సవము. మమ అనుజాయ అనుజా స్త్రీలింగం కనుక షష్ఠీ విభక్తులు యా ఉంటుంది కనుక మమ అనుజాయ జన్మదినోత్సవం అంటే జన్మదినోత్సవ విసర్జితం పుల్లింగం కనుక జన్మదినోత్సవ యః మమ గృహే. పాఠాన్ని మొదలు పెడుతున్నాం. ఇదే మనం వెంటటి పాఠాలు జ్ఞాపకం చేసుకుందే కొత్త పాఠం మొదలు పెట్టడం ఇప్పుడు కూడా. అందుకని మనం ఒక్క మాట చెప్పుకున్నటువంటి విభక్తులు అన్నింటినీ కూడా ఒక్క మాట గౌరవంగా చెప్పుకున్నాం. చెప్పండి. అహం రామ, త్వం రామ, సహ రామ, ఏతత్ రామస్య పుస్తకం తత్కృష్ణస్య పుస్తకం. ఇవి సామాన్య వాక్యాలు. తర్వాత మొట్టమొదటి సర్వనామకాలు 7 మనం షష్ఠీ విభక్తి వాక్యాలు చెప్పుకుంటాం కదా, అవి చెప్తున్నాం ఇప్పుడు. అహం రామస్య వయస్య, త్వం రామస్య వయస్య, సహ రామస్య వయస్య, మహారామస్య వయస్య, ఏషః రామస్య వయస్య, ఓం రామస్య వయస్య, అసౌ రామస్య వయస్య. షష్ఠీ విభక్తి వాక్యాలు. తర్వాత సప్తమి విభక్తిలో ఏ చేరుతుంది. ఆ ఏ చేరినప్పుడు రామే అని అవుతుంది కదా. దానికి మమ అహం నేను, మమ నా యొక్క అనండి. త్వం నీవు, తవ నీ యొక్క. కాబట్టి మమ రామే విశ్వాస అధిక. అంటే నాకు రాముని యందు విశ్వాసం ఎక్కువ అని చెప్పామన్నమాట. తర్వాత మళ్ళీ సర్వనామంతో కలిపి మళ్ళీ వాక్యాలు చెప్పుకున్నాం. ఏమిటి? అహం సంస్కృత పాఠే ఆసక్త. ఏదైతే సప్తమి విభక్తి అవుతుంది కదా, పాఠశబ్దం పుంలింగం కనుక, అకారాంతము పుంలింగం కనుక అహం సంస్కృత పాఠే ఆసక్త అని చెప్తున్నాం. ఇలా 7 వాక్యాలు చెప్పచ్చు. మీరు చెప్పండి. అహం సంస్కృత పాఠే ఆసక్తః, త్వం సంస్కృత పాఠే ఆసక్తః, సహ సంస్కృత పాఠే ఆసక్తః, కః సంస్కృత పాఠే ఆసక్తః, ఏషః సంస్కృత పాఠే ఆసక్తః, అయం సంస్కృత పాఠే ఆసక్తః, అసౌ సంస్కృత పాఠే ఆసక్తః. కాబట్టి ఇప్పుడు అకారాంత పుంలింగ శబ్దాలకు పూర్వం మనం నేర్చుకున్నటువంటి వాటిని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ద్వితీయ విభక్తిలోకి వెళ్తున్నాం. ఇదివరకు మనం విడిచిపెట్టినటువంటి ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి, తర్వాత ద్వితీయ విభక్తి చెప్పుకోవాల్సింది. కానీ కొన్ని సౌకర్యాల కోసం మనం షష్ఠీ విభక్తి చెప్పుకున్నాం, తర్వాత సప్తమి విభక్తి